అంటే మీరు కూర్చొని మీరు ఈ పాయింట్ అనుకొని పర్వాలేదు ఇప్పుడు రాలేదు ఒక కొత్త పాయింట్తో వెళ్తున్నాను మీరు స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే తర్వాత మీరు ప్రొడ్యూసర్ని వెతకడం దాని ఆర్టిస్టులు వెతకడం ఇదంతా చాలా టఫ్ జాబ్ అది చాలా టఫ్. సో మీరు అసలు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు? ఆయన రామసత్యనారాయణ గారి గురించి నాకు తెలుసు, ఆయనకి నా గురించి పరిచయం తెలుసు మీ అందరికీ. అయితే శ్రీరాజ్ ఏదైనా కొత్తగా చేస్తాడు అనే ఒక నమ్మకం ఆయనకి ఉంది. దట్స్ ఏంటంటే పూర్తిగా స్టోరీని ఆయనకి నేరేట్ చేసి ఇది మ్యాటరు అని ఆయన ఒప్పించాల్సినంత కష్టం నాకు లేదు. వినగానే ఆయన ఏంటంటే నీ మీద నమ్మకం ఉందమ్మా, ఓకేనా, వర్కౌట్ అవుతుంది, ఇది చూస్తారా జనం, యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్, ఇలాంటి ఒక 2-3 మాటలు మాత్రం ఆయన దగ్గర నుంచి వచ్చినాయి నాకు. డెఫినెట్గా చేస్తారండి, అది చేసేలాగా నేను చేస్తాను, మీరెంత టెన్షన్ పడద్దని చెప్తే ఆయన కాన్ఫిడెంట్గా ఓకే అన్నారు. ఆయన ఓకే అన్న తర్వాత ప్రశాంతిని కెమెరామెన్ కర్ణ గారిని అప్రోచ్ చేయండి. వీళ్ళిద్దరూ ఓకే అన్న తర్వాత ఇమీడియట్గా గీతాంజలి, ఇలా మేము 4 స్తంభాలలాగా కనెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి మిగతా అన్నీ యాడ్ అయిపోయాం. సో ప్రొడ్యూసర్ కూడా ఓకే అయినప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం టాప్లో ఉన్న ఆర్టిస్టులను పెట్టాలని ఐడియా రాలేదా? ఫస్ట్ టైం వీళ్ళని ప్రిపేర్ చేశారు అంటే కొన్ని మనం బడ్జెట్ వ్యవహారాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్టోరీని ఒక పెద్ద ఫేమస్ హీరోయిన్స్తో చేయాలంటే వాళ్ళు కూడా ఆ స్థాయి డైరెక్టర్ అవడం ఉంటే తప్ప మాట వినరు. అంటే మ్యాటర్ వినరంటే మీన్స్ కథే వినరు ఫస్ట్. అంటే ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలియదు కదా, అదొక చాలా స్మూత్ మ్యాటరు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన మ్యాటరు. దాన్ని కొత్తవాడు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడనే వాళ్ళకి ఒక టెన్స్ ఉంటుంది. అమ్మాయిలు ఇద్దరు నేను ఎందుకు కొత్త వాళ్ళని తీసుకున్నానంటే వీళ్ళకి నా మీద ఆల్రెడీ పరిచయం నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పింది వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అలాగే నాకు పరిచయం లేనివాడు నేను కన్విన్స్ చేయలేను. దట్స్ వై నేను వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోయాను అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఆ పాయింట్ రాసుకునేటప్పుడు అనుకున్నది ఎవరైనా అనుకున్నారు? లైక్ ఎవరిని అనుకోలేదు, బ్లాంక్గా 2 క్యారెక్టర్ని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అన్న తర్వాత కొంచెం టెన్స్ స్టార్ట్ అయింది, ఎవరు ఒప్పుకుంటారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశాంతిని అప్రోచ్ అయ్యాను ఫస్ట్. ఆ గెటప్ కూడా అమ్మాయి హెయిర్ కట్ అంతా కొంచెం మేలీగా ఉండాలి కదా, ఇదంతా తనకి సూట్ అవుతుందని ఫీల్ అయినప్పుడు అప్రోచ్ అయితే తను ఓకే చెప్పింది. తను కూడా ముందు ఇలాగే షాక్ ఉంది, ఆ షాక్లోంచి బయటపడి ఓకే చెప్పింది. అక్కడి నుంచి ఇంకా అమ్మ ఇల్లు కొంచెం హక్ చేసుకుని మీరిద్దరు ఈ రొమాంటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ కావాలి నాకు, కంటిలో కన్ను చూసి మాట్లాడండి అంటే ఒక అబ్బాయి అయితే అమ్మాయి ట్రై చేస్తుంది. యాక్చువల్లీ ఎదురుగా ఇంకో అమ్మాయి అంటే ఏం ట్రై చేస్తుంది, ఎంత చూసినా అది రాదు. రాకపోవడం ప్రయత్నించడంలో ఒక కామెడీ వచ్చేసింది, నవ్వు వచ్చేసింది అనమాట. ప్రశాంతిని చూస్తే ఈవిడికి ఈజీగా పెట్టచ్చు, అదే ఒక అమ్మాయి తీసుకొని వచ్చి పెట్టమంటే ఎలా